మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవా, మీ కృపను బట్టి, దయను బట్టి దేవా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు మీకే వందనాలయ్యా. ఎంతోమంది గొప్పవారు, గనులు, ఎంతోమంది ఈ సమయాన్ని చూడలేని వారు ఎంతోమంది ఉన్నారయ్యా. మీరు ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి కృపను బట్టి మమ్మల్ని క్షేమంగా ఉంచినందుకు, మాకు ఏ సమయంలో ఏది అవసరమో అవన్నీ సమస్తమును అనుగ్రహిస్తున్న దేవా మీకే వందనాలయ్యా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామము పేరిట కూడి ఉంటారో వారి మధ్య ఉంటానటువంటి గొప్ప దేవా, మీరు మా మధ్య ఉన్నారని మేము విశ్వసిస్తున్నామయ్యా. నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి అయ్యా. ఇప్పుడు జరగబోయే ఆరాధనలో కూడా మీరు తోడై ఉండండి అయ్యా. దేవా, మేము అనుదినము మిమ్మల్ని మీలో అంటుకట్టబడడానికి, ఫలించడానికి, దేవా అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి కృపను దయచేయండి అయ్యా. దేవా, నీ వాక్యము మాలో ఫలించడానికి, నీరు గట్టి ఫలించగలిగే కృపను దయచేయండి అయ్యా. నీ చిత్తానుసారంగా, నీ వాక్యానుసారంగా మేము జీవించగలిగే కృపను దయచేయండి అయ్యా. రక్షణ లేని వారికి రక్షణను అనుగ్రహించండి దేవా. ఎవరు ఏ అనారోగ్య సమస్యలతో ఉన్నారో అట్టి అనారోగ్య సమస్యల నుండి విడుదల కలుగు చేయండి అయ్యా. ఎవరైతే అప్పుల సమస్యలతో ఉన్నారో కుటుంబంలో ఆ అప్పుల సమస్యల నుండి విడుదలను కలుగు చేయండి అయ్యా. దేవా, వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులను, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి దేవా. ఈ ఎండలో చేస్తున్నటువంటి పని, వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని దీవించి ఆశీర్వదించండి అయ్యా. చదువుకున్న బిడ్డలలో మీ కాపుదలను, భద్రతను దయచేయండి దేవా. వాళ్ళు ఎగ్జామ్స్ రాయిచూ ఉండగా మీ కాపుదలను, భద్రతను వారికి అనుగ్రహించండి అయ్యా. మీకే వందనాలు. చంటి బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని, అన్ని వయసుల్లో ఉన్న వారిని దేవా దీవించి ఆశీర్వదించి మీ మేలులతో నింపండి అయ్యా. ఎవరు ఏ సమస్యల నిమిత్తము వచ్చారో, ఎవరు ఏ అక్రతల నిమిత్తము వచ్చారయ్యా, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు దేవా. మిమ్మల్ని ఆశ్రయించి మీ ద్వారా మేము మేలులు పొందగలిగే కృపను దేవా మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. మేము మేలులు పొందాలి అంటే మీ వాక్యానుసారంగా మేము నడుచుకునే కృపను మీరు దయచేయండి అయ్యా. దేవా, మా కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే దేవా మద్యపానానికి బానిసలైపోయి ఉన్నారో, డ్రగ్స్కి బానిసలైపోయి ఉన్నారో దేవా, గంజాయి, ఇతర వ్యసనాలకు బానిసైపోయి ఉన్నారో అట్టి వాటి నుండి విడుదలను కలుగు చేయండి అయ్యా. కుటుంబాల్లో శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి అయ్యా. మీ మేలులతో నింపండి అయ్యా. మీకే వందనాలు దేవా. ఈరోజు రాని వారికి రేపు మరి ఒక తరుణాన్ని మీరు అనుగ్రహించండి. ఈ కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించండి. మీ వాక్యము ద్వారా మమ్మల్ని నింపండి దేవా. దీవించి ఆశీర్వదించి మీ కాపుదలను మాకు దయచేయమని దేవా, మీ వాక్యంలో ఉన్నటువంటి మర్మాలు, ఏ మనస్సుకు ఏమి అవసరమైనందో దేవా నీ నోటి పూరగా వాడుకోండి అయ్యా. మిమ్మల్ని మీరే ప్రత్యక్షపరచుకోమని దేవా, ఈ కొద్ది మనవులు మీ పాద సన్నిధి వద్ద చేర్చుకోమని త్వరలో రానియున్న యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగు వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. అనుదిన ధ్యానము, ఈరోజు యొక్క దేవుని యొక్క వాగ్దానము, గర్వము నాశనానికి మూలము. గర్వము దేవదూతను సాతానుగా మార్చింది. సాతాను గురించి ఇలా చెప్పబడింది లేఖన గ్రంథంలో, ఐజియా చాప్టర్ 14:12, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనములో, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లా ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లా నరకబడితివి. ప్రధాన దూతగా లూసిఫర్ ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలోనే ఉండేవాడు. అతడు ఎందుకు పడిపోయాడు? తరువాత 2 వచనాలలో కారణం ఏమి ఇవ్వబడిందో చూద్దాము. 13, 14. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనమును హెచ్చింతును,
ఉత్తర దిక్కునున్న సభాపర్వము మీద కూర్చుందును, మేఘమండలము మీద కెక్కెదను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నా మనసులో అనుకుంటిని గదా. హల్లెలూయా. 15వ వచనం కూడా చూద్దాము. నీవు పాతాళమునకు నరకములో ఒక మూల త్రోయబడితివే. లూసిఫర్ ఇతర దేవదూతల కంటే వరములు కలిగింది, ఎక్కువ సౌందర్యం కలిగింది మరియు అద్భుతాలు చేయగలిగిన వాడు. గర్వము అతని హృదయంలో ప్రవేశించే వరకు అతడు దేవదూతలను దేవుణ్ణి ఆరాధించడానికి నడిపించేవాడు. అప్పుడు అతడు ఇలాగ ఆలోచన చేయసాగాడు, నాకంటే పైన దేవుడు ఒక్కడే ఉన్నాడు, కాబట్టి ఆయన నేను పాలించెదను. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తేసు నామము. నాకంటే పైన దేవుడు ఒక్కడే ఉన్నాడు, కాబట్టి ఆయనను నేను పాలించాలి. అది అతని హృదయంలోనికి వచ్చిన ఒక బుద్ధిహీనమైన తలంపు, బుద్ధి లేని ఆలోచన. తన సృష్టికర్తకు పైన అతడు ఏ విధంగా వెళ్ళగలడు? అతడు చాలా చాలా తెలివైన వాడు అయినప్పటికీ చాలా విషయాల్లో ఎంతో బుద్ధిహీనుడుగా ఆలోచనలు కలిగి, బుద్ధిహీనమైన ఆలోచనలు కలిగి ఈ విధంగా చేస్తున్నాడు. ఈ లోకంలో అనేకులు ఆధ్యాత్మికంగా ఎన్నో బుద్ధిహీనమైన పనులు చేస్తున్నారు. దేవుని కంటే తమను తాము ఎక్కువ అని హెచ్చించుకుంటున్నారు. మనము సాతాను గురించి ఎంత చదువుతామో అంతగా అతడు అనేక విషయాల్లో బుద్ధిహీనుడుగా ఉన్నట్లు చూస్తున్నాము. దేవుడు అతనికి ఇచ్చిన స్థలాన్ని బట్టి, దేవుడు తనను ఉంచిన స్థాయిని బట్టి అతడు సంతోషించలేదు. అందుచేతే ఆరాధించబడే స్థానమునకు ఎక్కాలనుకున్నాడు. ఆ విధంగా అతడు ఇంకా చెప్పలేదు. అతను తన హృదయంలో కేవలము అటువంటి తలంపును, ఆలోచనను కలిగి ఉన్నాడు. 13వ వచనంలో చూద్దాము. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వము మీద కూర్చుందును, మేఘమండలము మీద కెక్కిపోయేదను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందునని ఇక్కడ వ్రాయబడి ఉంది. నీవు మనస్సులో అనుకుంటివి కదా. ఆమేన్. అతని హృదయంలో కేవలము ఇటువంటి తలంపును కలిగి ఉన్నాడు.
మనుషులు పైరూపాన్ని మాత్రమే చూస్తారు, కానీ దేవుడు మన అంతరంగాన్ని, మన హృదయంలో తలంపులను ఆయన చూస్తాడు. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగునా. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగునా. జీవనదులన్నీయు సర్వసంద్రములు ఒకటై ఎగసిన నిన్ను తాకగలవా. జీవనదులన్నీయు సర్వసంద్రములు ఒకటై ఎగసిన నిన్ను తాకగలవా. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు. యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. మనుషులు పైరూపాన్ని మాత్రమే చూస్తారు, దేవుడు మాత్రము మన అంతరంగాన్ని పరిశీలించే దేవుడు. ఇక్కడ లూసిఫర్ హృదయాన్ని దేవుడు చూశాడు. లూసిఫర్ హృదయంలో ఉన్నటువంటి కోరికను దేవుడు చూశాడు. ప్రధాన దూత సాతానుగా మారటానికి అనేక సంవత్సరాలు పట్టలేదు. ఒక్క క్షణమే, కొంచెం కొంచెంగా, నెమ్మదిగా అతడు పడిపోలేదు. సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడినట్లు యేసు ప్రభువారు చెప్పారు. లూక్ చాప్టర్ 10 verses 18. లూకా సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. ఒక్క క్షణంలోనే, ఒక్క క్షణానికి ముందు వేకువ చుక్క, కానీ ఎప్పుడైతే తాను దేవునిలాగా మారాలి అనుకున్నాడో వెంటనే సాతానుగా మారాడు. ఒక దేవదూత సాతానుగా మారటానికి ఎంత సమయం పట్టిందండి? ఒక్క క్షణం కూడా కాదు, కేవలము ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఒక కనురెప్ప పాటులు జరిగింది ఈ సంఘటన. ఒక నిజమైన మంచి వ్యక్తి దెయ్యంగా మారటానికి ఎంత సమయం పడుతుంది? కనురెప్ప పాటులో జరుగుతుంది. ఒక పిల్లిని 4 గోడల మధ్య ఉంచి దాన్ని హింసించి కొడితే అది పులిలాగా మారుతుంది. ఒక మంచి వ్యక్తిగా ఉండడానికి తన జీవితకాలం సరిపోదు. ఒక చెడ్డ వ్యక్తిగా మారటానికి ఒక్క క్షణం చాలు. తల్లిదండ్రులు మనల్ని చూడట్లేదులే, అన్నదమ్ములు మనల్ని చూడట్లేదులే, మన బంధువులు, మిత్రులు, స్నేహితులు ఎవరు మనల్ని చూడట్లేదులే, మన జాతి వారు మనల్ని చూడట్లేదులే, మూడో కంటికి తెలియకుండా మనము ఏ తప్పైనా చేయొచ్చులే అనుకుంటున్నారా? దేవుడు మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలను చూడగలిగినటువంటి దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. పాపముల నుండి విడిపించును యేసుని నామము, పాపముల నుండి విడిపించును యేసుని నామము, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము.
హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తేసు నామము. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు, దాన్ని బట్టే మనకి ప్రతిఫలము జవాబు వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలము ఇవ్వబడుతుంది. మనం ఏది చేసుకుంటామో అది మనము అనుభవిస్తాము. మనము ఏమి విత్తుతామో ఆ పంటనే కోస్తాము. ఎప్పుడు ఏ సమయంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. మన జీవితము నీటి బుడగ లాంటిది. కనురెప్ప పాటులో ఏమీ సంభవిస్తుందో మనకు తెలియదు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనము సమయాన్ని సద్వినియోగం చేసుకుందాము. దేవుని రాకడ కోసము మనము ఎదురు చూస్తూ దేవుని యొక్క వాక్యానుసారంగా మనము నడుచుకుందాము. దేవుడు ఈ కొద్ది మాటలు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మొదటి స్థానము మనము దేవునికి ఇవ్వాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.